ఈ వీడియోలో మనం తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజింగ్గా ఉండేది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చేయగలుగుతాం. తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ డెంటల్ కాలేజీలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ బుధవారం 16వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. tsmedam.tschE.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ 2025లో అర్హత సాధించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేటు, మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జీవో నెంబర్ 114 జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85%, ప్రైవేటు కాలేజీల్లో 15% సీట్లు భర్తీ చేస్తారు. ఈ కట్ ఆఫ్ మార్కులు పైన ఉండాలి మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి వివిధ కేటగిరీల కింద నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులను యూనివర్సిటీ ప్రకటించింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 144 50% కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113 మార్కులు, దివ్యాంగులకి 127 మార్క్స్ కట్ ఆఫ్లుగా నిర్ణయించారు. ఇక ఈ ప్రాసెసింగ్కి ఎలిజిబుల్ అవ్వడానికి అర్హతలు మాత్రం ఇలా ఉన్నాయి. అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, జువాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంగ్లీషు చదివి ఉండాలి. నీట్లో ఓసీలు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40%, ఓసీ, పీడబ్ల్యూడీ 45% మార్కులు సాధించడం తప్పనిసరి. 2025 డిసెంబర్ 31 నాటికి కనీస వయసు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు 4000, ఎస్సీ, ఎస్టీలకు 3200 ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఇక అవసరమైన సర్టిఫికెట్లు వచ్చేసి నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు, ఇది మ్యాండేటరీగా ఉండాల్సిందే. బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మార్కులు మెమో ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ సర్టిఫికెట్ నాట్ యాక్సెప్టెడ్. స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 9th to 10th స్టడీ సర్టిఫికెట్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ ఉండాలి 2 yearsది. ఇవన్నీ మ్యాండేటరీ. ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికెట్ ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. విత్ ఫాదర్ నేమ్తో ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్. మైనారిటీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2025-26ది. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లికేబుల్ అయితేనే. ఎన్సీసీ సర్టిఫికెట్, ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళది ఎన్సీసీ సర్టిఫికెట్ కావాలి. క్యాప్ సర్టిఫికెట్, పిఎంసి సర్టిఫికెట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికేబుల్ అయితేనే మ్యాండేటరీ అన్నమాట. ఇక ఎవరైతే తెలంగాణలో 4 years లాస్ట్ 4 years చదవరో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డు, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, సిగ్నేచరు ఇవన్నీ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.